గ్రీటింగ్ టు ఆల్. మనం ఈరోజు పాఠశాల వ్యవస్థాపన నిర్వహణ అనేటువంటి సబ్జెక్ట్ నుంచి బీఎడ్ ఫస్ట్ సెమిస్టర్లో భాగంగా నేర్చుకునేటువంటి టాపిక్ ఉపాధ్యాయుని వృత్తిపరమైనటువంటి అభివృద్ధికి వివిధ సంఘాలు, కమిటీలు, కమిషన్లు ఇచ్చినటువంటి సిఫారసుల గురించి నేర్చుకుందాం. మానవ జాతి నిర్మాణానికి ఉపాధ్యాయుడు అనేటువంటి వ్యక్తి ఒక మూలస్తంభం లాంటివాడు. ఉపాధ్యాయుడు సమాజ అభివృద్ధి కొరకు కావలసినటువంటి అన్ని రకాలైనటువంటి వనరుల్ని తయారు చేయడం అన్నది జరుగుతుంది. విద్యకు సంబంధించి పాఠ్య ప్రణాళిక ఎంత బాగా తయారు చేసినా, బోధనాభ్యసన అనుభవాలను సమకూర్చడానికి ఎన్ని మంచి వనరులున్నా వాటిని సరైన పద్ధతిలో ఉపయోగించుకొని విద్యా లక్ష్యాలను సఫలం చేయాలంటే సమర్థుడైనటువంటి ఉపాధ్యాయులు ఎంతో అవసరం. అజ్ఞానాంధకారంలో విజ్ఞాన కిరణాలను వెదజల్లే మహానీయులే గురువులు. అందుకే ఆచార్య దేవోభవ అంటూ గురువును దైవంతో సమానంగా గౌరవించారు మన పెద్దలు. ఇప్పటికి కూడా మనం గౌరవిస్తూనే ఉన్నాం. విద్యా వ్యవస్థ నిర్మాణానికి లేదా వినాశానికి కారకుడు ఉపాధ్యాయుడే అన్న నానుడి మనం విని ఉన్నాం. కాబట్టి ప్రతి విద్యా సంస్థలో, ప్రతి విద్యా కార్యక్రమంలో నిర్దేశించిన ఆశయాలను సాధించాలి అంటే అందుకు నియమితులైనటువంటి ఉపాధ్యాయులు ఎవరైతున్నారో వారికి అర్హతలు ఉండాలి, మూర్తిమత్వ లక్షణాలు ఉండాలి. వృత్తిపరమైనటువంటి అభివృద్ధిని ఎప్పుడు కూడా ఉపాధ్యాయుడిలో కనబడుతుండాలి. ఉపాధ్యాయ వృత్తిపరమైనటువంటి అభివృద్ధి కొరకు వివిధ సంస్థల యొక్క సహకారం అన్నది ఉపాధ్యాయుడు ఎప్పుడు కూడా తీసుకోవాలి. సో ఇక్కడ ఏ వృత్తి అయినా అభివృద్ధి చెందాలి అంటే అది ఆ వృత్తిలోని సభ్యుల నిరంతర శ్రమ, కృషి, పట్టుదలపై ఆధారపడి ఉంటుంది. ఉపాధ్యాయుడు వృత్తిపరణ అభివృద్ధిని సాధించాలి అంటే నిరంతరం నూతన విషయాలను వృత్తిలో ఉన్నంతకాలం నేర్చుకుంటేనే కానీ నిజంగా ఉపాధ్యాయుడు బోధించలేడు. ఒక దీపం వేరొక దీపాన్ని వెలిగించాలి అంటే తాను వెలుగుతూ ఉండాలి అని రవీంద్రనాథ్ ఠాగూర్ పేర్కొనడం జరిగింది. A teacher can never truly teach unless he is still learning himself. A lamp can never light another lamp unless it continues to light its own flame. సో దీన్ని ఎవరు చెప్పారు? రవీంద్రనాథ్ ఠాగూర్ అనేటువంటి వ్యక్తి ఈ స్టేట్మెంట్ ఇవ్వడం అన్నది జరిగింది. వృత్తి అభివృద్ధిలో ఉపాధ్యాయునికి అందే వృత్తిపూర్వక శిక్షణ, వృత్యంతర శిక్షణ ప్రధాన పాత్ర పోషిస్తాయి. జాతీయ విద్యా విధానం 1986 ప్రకారం ఉపాధ్యాయ వృత్తి అభివృద్ధిలో ఈ వృత్తిపూర్వ శిక్షణ, వృత్యంతర శిక్షణ ఈ రెండింటిని కూడా వేరు చేయలేము. ఉపాధ్యాయ వృత్తి అభివృద్ధికి వృత్తిపూర్వక శిక్షణ ద్వారా ఆరంభించబడి వృత్యంతర శిక్షణ ద్వారా పరిపూర్ణత చెందుతుంది. నిరంతర శిక్షణ ద్వారా జరిగే మార్పు, నిరంతర కొనసాగింపు ద్వారా ఉపాధ్యాయ వృత్తి సామర్థ్యాలు, నైపుణ్యాలు అభివృద్ధి చెందడం అన్నది జరుగుతాయి. సో దీంట్లో భాగంగా మనం నెక్స్ట్ తెలుసుకోబోయేటువంటి టాపిక్ ఏదంటే ఉపాధ్యాయుని వృత్తిపర అభివృద్ధికి వివిధ సంఘాలు, కమిటీలు, కమిషన్లు ఇచ్చినటువంటి సిఫారసులు. ఉపాధ్యాయుల వృత్తిపర అభివృద్ధికి తగిన సూచనలు ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి అందజేయడానికి భారత ప్రభుత్వం వివిధ సంఘాలను ఏర్పాటు చేసింది. ఆయా సంఘాలు పాఠశాల అభివృద్ధికి తగిన సూచనలు చేయడంతో పాటు ఉపాధ్యాయుల వృత్తిపర అభివృద్ధికి కూడా తగిన సూచనలు చేశాయి. సో ఇప్పుడు ఆ సంఘాలు ఏవైతే సిఫారసులను చేశావో ఆ సిఫారసుల గురించి ఒక్కొక్కటిగా నేర్చుకుందాం. దీంట్లో మొదటగా మొదలియార్ కమిషన్ 1952-53లో ఏర్పాటు చేయబడింది. ఉపాధ్యాయ విధపై ఇది కూడా కొన్ని సూచనలు చేయడం అన్నది జరిగింది. ఉపాధ్యాయ శిక్షణ యొక్క ప్రమాణాలు తక్షణమే పెంచాలని ప్రభుత్వానికి సూచించింది. మరి ఇక్కడ ఉపాధ్యాయ శిక్షణ యొక్క ప్రమాణాలు అంటే ఏంటి అంటే బోధన అభ్యసన ప్రక్రియ సామర్థ్యాల్ని ఉపాధ్యాయులలో పెంచాలి, మూర్తిమత్వ లక్షణాలని అలవర్చాలి, తరగతి గదిని ఎలా నియంత్రించాలో ఉపాధ్యాయులకు నేర్పించాలి, ఉపాధ్యాయ వృత్తికి సంబంధించి ఏవైతే నైపుణ్యాలన్నీ కావాలనో ఆ నైపుణ్యాలన్నింటినీ కూడా ప్రమాణాలతో డెవలప్ చేయాల్సి ఉంటుంది అని సూచించడం జరిగింది. అదేవిధంగా మెట్రిక్ పూర్తి చేసిన వారికి 2 సంవత్సరాల ఉపాధ్యాయ శిక్షణ, డిగ్రీ పూర్తి చేసిన వారికి 1 సంవత్సరం ఉపాధ్యాయ శిక్షణ ఉండాలని పేర్కొంది. ఉపాధ్యాయుల వృత్తి సామర్థ్యం పెంచడానికి వృత్యంతర శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని సూచించింది. మరి ఇక్కడ వృత్యంతర శిక్షణ కార్యక్రమాలు అంటే ఒక ఉపాధ్యాయుడు వృత్తిలో ఉండంగా
ఆ వృత్తిలో ఉన్నటువంటి ఉపాధ్యాయులకు ప్రభుత్వం కానీ లేకపోతే ఏవైనా సంస్థలు కానీ సంఘాలు కానీ శిక్షణ ఇస్తే అలాంటి శిక్షణను మనం ఇక్కడ ఏమంటున్నాం, వృత్యంతర శిక్షణ అని అనడం జరుగుతుంది. శిక్షణ పొందుతున్నటువంటి ఉపాధ్యాయులు ఎవరైతే శిక్షణ పొందుతున్నారో ఆ ఉపాధ్యాయులకు పాఠ్య కార్యక్రమాలతో పాటు సహపాఠ్య కార్యక్రమాలు, వాటిని మనం ఏమంటున్నాం, కో కరిక్యులర్ యాక్టివిటీస్ అంటున్నాం. ఆ కో కరిక్యులర్ యాక్టివిటీస్లో కూడా శిక్షణ ఇవ్వాలి. ఎందుకంటే పాఠశాలలో పాఠ్య కార్యక్రమాలకు ఎంతైతే ఇంపార్టెన్స్ ఉంటుందో సహపాఠ్య కార్యక్రమాలకు కూడా అంతే ఇంపార్టెన్స్ అనున్నది ఉంటుంది. పార్ట్ టైం అంటే తాత్కాలిక ఉపాధ్యాయ శిక్షణకు అవకాశం కల్పించడం. ఉపాధ్యాయ కళాశాలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు అనుభవం గల ప్రధాన ఉపాధ్యాయులను కళాశాల నుంచి పాఠశాలకు, పాఠశాల నుంచి కళాశాలకు బదిలీ చేసి వారిలో సమన్వయం పెంచాలని సూచించింది. విద్యా సంబంధమైన వివిధ శాఖలలో సమన్వయం అభివృద్ధి చేయడం, జాతీయ రాష్ట్ర స్థాయిలలో ఉపాధ్యాయ శిక్షణ మెరుగుపరచడానికి పరిశోధనా సంస్థల్ని స్థాపించాలని సూచించింది. ఎందుకంటే ఉపాధ్యాయ వృత్తి అభివృద్ధి చెందాలి అనుకున్నప్పుడు ఉపాధ్యాయ వృత్తిలో ఏం జరగాలి, పరిశోధన జరగాలి. మరి పరిశోధన జరగాలి అంటే పరిశోధన సంస్థలు కావాలి, వాటిని ఏర్పాటు చేయాలి, స్థాపించాలని కూడా ఈ మొదలియర్ కమిషన్ అన్నది సూచించడం అన్నది జరిగింది. నెక్స్ట్ అదేవిధంగా కొఠారి కమిషన్ 1964-66 మధ్య కాలంలో ఉపాధ్యాయ విద్యపై కొన్ని సూచనలు చేసింది. దాంట్లో డిగ్రీ పీజీ స్థాయిలో బోధనా శాస్త్రాన్ని, దాన్ని మనం ఇంగ్లీష్లో ఏమంటాం, పెడగాజీ అంటాం, ఒక సబ్జెక్టుగా ప్రవేశపెట్టడంతో పాటు డిగ్రీ పీజీ స్థాయిలో టీచింగ్ ప్రాక్టీస్ను తప్పనిసరి చేయాలి. మరి ఇక్కడ టీచింగ్ ప్రాక్టీస్ అంటే ఏంటి, పిల్లలకు అంటే ఎవరైతే డిగ్రీ పీజీ చదువుతున్నారో దాంట్లో ఒక సబ్జెక్టుగా పెడగాజీ లేక బోధన శాస్త్రాన్ని పెట్టినప్పుడు డిగ్రీ పీజీ చదువుతున్నటువంటి ఎవరు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పాఠశాలలోకి పంపించి వాళ్లకు టీచింగ్ ప్రాక్టీస్ అన్నది చేయించాలి. దానివల్ల బోధనలో నైపుణ్యం అన్నది పెరిగే అవకాశం ఉంటుంది. ఉపాధ్యాయ శిక్షణా సంస్థలలో ఎక్స్టెన్షన్ సర్వీసెస్ డిపార్ట్మెంట్లను స్థాపించడం ద్వారా పాఠశాలలతో సంబంధాలను ఏర్పరచుకోవాలి. అదేవిధంగా ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ను సమగ్రంగా రూపొందించాలి. అంటే టీచింగ్ ప్రాక్టీస్ కంటే ముందు చేసేదాన్ని ఏమంటారు, ఇక్కడ ఇంటర్న్షిప్ అంటాం. అంటే పాఠశాలలో పాఠ్య సహపాఠ్య కార్యక్రమాల నిర్వహణ ఎలా జరుగుతుంది, దాంట్లో ఎవరెవరు పాల్గొంటున్నారు, వారు చేస్తున్నటువంటి పనులేంటి, నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత చేయాల్సినటువంటి పనులేంటి, ఇలాంటివన్నీ కూడా నేర్చుకోవడానికి చేసేటువంటి ప్రోగ్రామ్ని ఇక్కడ ఏమంటున్నాం, ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అనడం జరుగుతుంది. శిక్షణా సంస్థలు అంటే బిఎడ్ టీటీసీకి సంబంధించినటువంటి శిక్షణా సంస్థలు పాఠశాలల మధ్య అధ్యాపకుల మార్పిడి వీలైనంత మేరకు జరుగుతూ ఉండాలి. అంటే ఈ మార్పిడి జరగడం వల్ల ఏం పెరుగుతుంది, ఉపాధ్యాయులలో నైపుణ్యత పెరిగేటువంటి అవకాశం అన్నది ఉంటుంది. ఉపాధ్యాయ విద్యలో రకరకాల కోర్సుల నిర్వహణకు వివిధ రకాల సంస్థలు ఉండడం వలన వీని మధ్య సమన్వయం ఉండకపోవచ్చు. కనుక ఈ సంస్థలన్నింటినీ కూడా ఒక దగ్గరకు తీసుకురావడానికి కాంప్రిహెన్సివ్ కాలేజెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేటువంటి ఒక సంస్థను స్థాపించి అన్ని రకాలైనటువంటి శిక్షణను ఒకే గొడుగు కిందికి తేవాలి. నెక్స్ట్ ఇక్కడ కొఠారి కమిషన్ అన్నది విద్యా ప్రమాణాల్ని అంటే ఎలా పెంచాలి అనే దాని మీద కూడా ఏమిచ్చింది, ఉపాధ్యాయ విద్యా ప్రమాణాలని పెంచడంలో కూడా కొన్ని సలహాలు సూచనలు ఇవ్వడం అన్నది జరిగింది. దాంట్లో నెంబర్ 1 పాఠశాల సబ్జెక్టులకు సంబంధించిన అన్ని ప్రధాన అంశాలను నేర్చుకునేలా ఉపాధ్యాయ విద్యా ప్రణాళిక ఉండాలి. స్వయం పఠనం, సెమినార్లు, చర్చలు, ప్రాజెక్టు వర్క్లకు అవకాశం శిక్షణా సంస్థల్లో కల్పించాలి. అంటే ఇప్పుడు బిఎడ్ డిఎడ్ కళాశాలలు అంటే ప్రస్తుతం ఎట్లా తయారైందంటే ఏదో కొన్ని క్లాసులు నడిపించేసి మమ అనిపించేస్తున్నాం. కానీ విద్యార్థులకు స్వయం పఠనానికి అవకాశం కల్పించాలి, సెమినార్లు ఆర్గనైజ్ చేయాలి, చర్చలు ప్రాజెక్టు వర్క్లకు అవకాశం శిక్షణా సంస్థలలో కల్పించినప్పుడే ఉపాధ్యాయులలో నాణ్యత పెరిగేటువంటి అవకాశం అన్నది ఉంది. విశ్వవిద్యాలయాల్లో సమగ్ర ఉపాధ్యాయ శిక్షణా కోర్సుల్ని ప్రారంభించాలి. అంటే కొత్త కోర్సుల్ని అంటే బోధనాభ్యసన వృత్తికి సంబంధించి ఉపాధ్యాయుల శిక్షణకు సంబంధించి కొత్త రకాలైనటువంటి కోర్సుల్ని ప్రారంభించాల్సి ఉంటుంది. అదేవిధంగా ప్రాక్టీస్ టీచింగ్ మెరుగుపరచాలి.
ప్రాక్టీస్ టీచింగ్ అంటే ఈవెన్ ఇప్పుడు కూడా మనకు స్కూళ్ళల్లో టీచింగ్ ప్రాక్టీస్ అనున్నది. ప్రాక్టీస్ టీచింగ్ ఎట్లా జరుగుతుందంటే చాలామంది ఛాత్రోపాధ్యాయురాళ్ళు పాఠశాలకు వెళ్ళకుండా కేవలం రికార్డుల్లో సంతకం పెట్టించుకోవడం ద్వారా వాళ్ళ టీచింగ్ ప్రాక్టీస్ అనున్నది జరుగుతుంది. అలా జరగకూడదు అనుకున్నప్పుడు ఉపాధ్యాయ విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి టీచర్ ఎడ్యుకేటర్లు టీచింగ్ ప్రాక్టీస్ జరుగుతున్నటువంటి సందర్భంలో మానిటరింగ్ చేయాలి. అలా మానిటరింగ్ చేయడం వల్ల ఆ ఛాత్రోపాధ్యాయులు రెగ్యులర్గా స్కూల్కు వెళ్ళి బోధనా సామర్థ్యాల్ని అభివృద్ధి చేసుకునేటువంటి అవకాశం అన్నది ఉంది. అదేవిధంగా ఎవరైతే హెడ్ మాస్టర్గా కాబోతున్నారో వారికి కొన్ని ప్రత్యేక రకాలైనటువంటి కోర్సుల్ని నిర్వహించాలి, శిక్షణ ఇవ్వాలి. అదేవిధంగా ఉపాధ్యాయ విద్యని పటిష్టం చేసేటప్పుడు భారతీయ వ్యవస్థకు, భారతీయ సంస్కృతికి, భారతీయ పరిస్థితులకు అనుగుణంగా ఉపాధ్యాయ విద్యను పటిష్టం అన్నది చేయాలి. కొఠారి కమిషన్ ఉపాధ్యాయ విద్య శిక్షణ కాలం పైన కూడా కొన్ని సూచనలు చేసింది. ప్రాథమిక ఉపాధ్యాయులకు 2 సంవత్సరాలు, మాధ్యమిక ఉపాధ్యాయులకు 1 సంవత్సరము వృత్తి శిక్షణ ఉండాలి అని సూచించడం జరిగింది. అదేవిధంగా సంవత్సరంలో పని దినాలు కనీసం 230 ఉండాలని సూచించడం జరిగింది. ఉపాధ్యాయ విద్య శిక్షణ సంస్థల ప్రమాణాలని అభివృద్ధి చేయడం కోసం ఈ కొఠారి కమిషన్ కూడా ఈ శిక్షణ సంస్థల ప్రమాణాలని పెంచడానికి కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా సెకండరీ టీచర్ ట్రైనింగ్ కళాశాలలో పనిచేసే టీచర్ ఎడ్యుకేటర్స్కు, అంటే బీఈడి కళాశాలలో పనిచేసేటువంటి టీచర్ ఎడ్యుకేటర్లకు అవసరమైనటువంటి సబ్జెక్టుల్లో మరియు ఉపాధ్యాయ శిక్షణలో పీజీ డిగ్రీలు ఖచ్చితంగా ఉండాలి. అదేవిధంగా టీచర్ ఎడ్యుకేటర్లలో ఆ వృత్తికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని పెంపొందించడం కోసం వేసవి తరగతులను నిర్వహించాలి. మొదటి డిగ్రీతో సంబంధం లేకుండా ఏ సబ్జెక్టును బోధించడానికి అనుమతిని ఇవ్వరాదు. ఖచ్చితంగా ఆ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎవరైతే పూర్తి చేస్తారో ఆ పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినటువంటి సబ్జెక్టును మాత్రమే బోధించడానికి అవకాశం ఇవ్వాలి. ఇతర ఏ సబ్జెక్టులను కూడా బోధించడానికి అనుమతిని ఇవ్వరాదు. నెక్స్ట్, శిక్షణా సంస్థల పని విధానం పైన కూడా ఈ కొఠారి కమిషన్ అన్నది కొన్ని సలహాలు సూచనలు ఇవ్వడం అన్నది జరిగింది. శిక్షణా సంస్థల్లో ట్యూషన్ ఫీజుల్ని రద్దు చేయాలి. మోడల్ స్కూల్ ఒకటి ప్రతి శిక్షణా సంస్థకు అనుబంధంగా ఉండాలి. శిక్షణా సంస్థల్లో గ్రంథాలయాలు, ప్రయోగశాలలు, వర్క్షాపులు అన్నవి ఉండాలి. నూతనంగా చేరే లెక్చరర్లకు శిక్షణ ఇవ్వడానికి యూనివర్సిటీలలో స్టాఫ్ కాలేజీల్ని స్థాపించాలి. అదేవిధంగా ఉపాధ్యాయుల హోదా పైన, అంటే స్టేటస్ ఆఫ్ టీచర్స్ సంబంధించి కూడా ఈ కొఠారి కమిషన్ అన్నది కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది. ప్రస్తుత జీవన వ్యయాలకు అనుగుణంగా జీతాలు ఉండడంతో పాటు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఈ జీతాలను ఖచ్చితంగా సమీక్షించాలి. ఎందుకంటే నిత్యావసర ధరలు పెరుగుతాయి, జీవన ప్రమాణాలు పెరుగుతాయి. కాబట్టి నిత్యావసర సరుకులు పెరిగినప్పుడు, జీవన ప్రమాణాలు పెరిగినప్పుడు దానికి అనుగుణంగా ఈ జీతాలను ఖచ్చితంగా 5 సంవత్సరాలకు ఒకసారి ఏం చేయాలి, సమీక్షించాలి. అదేవిధంగా పాఠశాలలలో ఉపాధ్యాయుల్ని నియమించేటప్పుడు ప్రతిభ ఆధారంగా నియమించాలి. ప్రమోషన్లకు అవకాశం కల్పించాలి. అదేవిధంగా పాఠశాలలో పనిచేస్తున్నటువంటి టీచర్లకు ఉచిత గృహవసతి, రవాణా వసతి లాంటి సేవా సదుపాయాల్ని అందించాలి. పదవి విరమణ తర్వాత అన్ని రకాలైనటువంటి సౌకర్యాల్ని కల్పించాల్సి ఉంటుంది. ఆ పని నిబంధనల్ని ఖచ్చితంగా మెరుగుపరచాలి. పౌర హక్కుల వినియోగానికి ఉపాధ్యాయులకు అవకాశం కల్పించాలి. ఆ ఉపాధ్యాయుల వృత్తి అభివృద్ధి కొరకు కావలసినటువంటి సౌకర్యాల్ని కల్పించాల్సి ఉంటుంది. పాఠశాల ఉపాధ్యాయులకు ఇచ్చేటువంటి జాతీయ బహుమతుల్ని పెంచాలి. ఇవి కొఠారి కమిషన్ ఉపాధ్యాయుల వృత్తిపర అభివృద్ధికి ఇచ్చినటువంటి సూచనలు. అదేవిధంగా 1983-85లో ఉపాధ్యాయులపై జాతీయ సంఘాన్ని ఏర్పాటు చేశారు. సో ఆ జాతీయ సంఘం కూడా కొన్ని సిఫారసులు చేసింది. పాఠశాల ఉపాధ్యాయుల హోదా, వారి నియామకం, జీతభత్యాలు, శిక్షణ మొదలైన అంశాలను పరిశీలించడానికి భారత ప్రభుత్వం ఆచార్య డిపి చటోపాధ్యాయ కమిషన్ను నియమించింది. ఈ కమిషన్ కూడా కొన్ని సూచనలు ఇవ్వడం అన్నది జరిగింది.
ఉపాధ్యాయులు జాతి నిర్మాణంలో భాగస్వాములు కాబట్టి వారు జాతీయ లక్ష్యాల్ని సాధించడానికి ఖచ్చితంగా కృషి చేయాలి. ఉపాధ్యాయులు రేపటి పౌరులను తీర్చిదిద్దడానికి విద్యార్థులలో మౌలిక అక్షరాస్యత నైపుణ్యాల్ని పెంపొందించడంతో పాటు పాఠ్య విషయాలను గుణాత్మకంగా బోధిస్తూ విస్తృత లక్ష్యాల కోసం పాటుపడాలి. ఉపాధ్యాయులకు ప్రభుత్వం తగిన హోదాను కల్పించాలి. సమాజంలో ఉపాధ్యాయులు తమ గౌరవ ప్రతిష్టలను పెంచుకోవడానికి ఉపాధ్యాయులు ఎప్పుడూ కూడా కష్టపడుతూనే ఉండాలి. ఉపాధ్యాయుల ఆర్థిక పరిస్థితిని కూడా మెరుగుపరచాలి అని ఈ జాతీయ సంఘం సూచించడం అన్నది జరిగింది. 1986లో జాతీయ విద్యా విధానం ఉపాధ్యాయ వృత్తిపర అభివృద్ధికి కూడా కొన్ని సూచనలు చేయడం అన్నది జరిగింది. ఉపాధ్యాయ విద్య అన్నది ఒక నిరంతర ప్రక్రియ కాకుండా ప్రీ సర్వీస్, ఇన్ సర్వీస్ కార్యక్రమాలు విడదీయలేనివి. ఇక్కడ ప్రీ సర్వీస్ అంటే ఉపాధ్యాయ వృత్తిలోనికి ప్రవేశించడానికంటే ముందు ఎవరికైతే ఉపాధ్యాయ వృత్తి మీద ఆసక్తి ఉందో వాళ్ళకు ఇచ్చేటువంటి శిక్షణను ఇక్కడేమంటాం, ప్రీ సర్వీస్ ట్రైనింగ్ అంటాం. అలా కాకుండా ఇన్ సర్వీస్ ట్రైనింగ్ అంటే ఆల్రెడీ ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి వాళ్లకు అవసరం అనుకున్నప్పుడు శిక్షణ ఇస్తే దాన్ని ఇన్ సర్వీస్ ట్రైనింగ్ అనడం జరుగుతుంది. ఈ రెండు రకాల శిక్షణ ద్వారా ఉపాధ్యాయ విద్యా విధానాన్ని ప్రక్షాళన చేయాలని సూచించడం జరిగింది. అదేవిధంగా ప్రాథమిక ఉపాధ్యాయులకు, అనియత విద్య ఉపాధ్యాయులకు కావలసినటువంటి ప్రీ సర్వీస్, ఇన్ సర్వీస్ కార్యక్రమాల నిర్వహణకు తగిన సామర్థ్యాలను డైట్లు కల్పించడం అన్నది జరుగుతుంది. డైట్ అనగా డిస్ట్రిక్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్. ఇది దేశవ్యాప్తంగా జిల్లాకి 1 చొప్పున ఉండి ప్రాథమిక స్థాయిలో ఉపాధ్యాయ విద్యకు సంబంధించినటువంటి శిక్షణ ఇవి ఇవ్వడం అన్నది జరుగుతుంది. అది ప్రీ సర్వీస్ కావచ్చు, ఇన్ సర్వీస్ కావచ్చు. ఉపాధ్యాయ విద్యా సంస్థలను వాటి స్థాయికి తగిన అక్రిడేషన్ ఇచ్చేందుకు తగిన వసతులు ఎన్సిటికి కల్పించబడతాయి. మనకు దేశవ్యాప్తంగా ఉపాధ్యాయ విద్యా సంస్థల పనితీరుని పర్యవేక్షించడానికి నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ అనేటువంటి సంస్థ ఉంటుంది. దీని ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? న్యూఢిల్లీలో ఉంది. అదేవిధంగా కొన్ని ప్రాంతీయ కార్యాలయాలు కూడా వీటిని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి మనకు ఆల్రెడీ యూట్యూబ్లో ఒక క్లాసు ఉంది. అయితే ఈ ఎన్సిటి ఏం చేస్తుందంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బీఈడి కళాశాలలకు గుర్తింపునిస్తుంది. మరి గుర్తింపు గుడ్డిగా ఇస్తుంది అంటే ఆ పాఠశాలలోకి ఇన్స్పెక్షన్ చేసి ఆ ఇన్స్పెక్షన్ ద్వారా కావలసినటువంటి సదుపాయాలు ఉన్నాయా లేవా అని తెలుసుకొని ఉంటే సదుపాయాలు ఉన్నటువంటి వాటికి గుర్తింపు ఇవ్వడం, సదుపాయాలు లేని వాటికి గుర్తింపుని రద్దు చేయడం అన్నది జరుగుతుంది. పాఠ్య ప్రణాళిక రూపకల్పన, బోధనా పద్ధతుల అభివృద్ధికి తగిన సూచనలు ఇచ్చేలాగా ఎన్సిటి అభివృద్ధి చేయబడుతుంది. దేశవ్యాప్తంగా ఇదేం చేస్తుంది అంటే పాఠ్య ప్రణాళికని ఎట్లా తయారు చేయాలి, బోధనా పద్ధతులను ఎలా అభివృద్ధి చేయాలి. ఎందుకంటే పురాతన కాలంలో ఉన్నటువంటి బోధనా పద్ధతులు, విద్యా ప్రణాళిక, పాఠ్య ప్రణాళిక ఒక రకంగా ఉంటే ఇప్పుడున్నటువంటి జనరేషన్కు అవి సరిపోవు. కాబట్టి ఇప్పుడున్నటువంటి జనరేషన్కు అనుగుణంగా బోధనా పద్ధతుల్ని మార్చాలి, పాఠ్య ప్రణాళిక తయారు చేయాలి అనుకున్నప్పుడు వాటి అభివృద్ధికి సూచనలు ఇచ్చేందుకు ఎన్సిటిని అభివృద్ధి చేయాలి. అదేవిధంగా ఉపాధ్యాయ విద్యా సంస్థలు, విశ్వవిద్యాలయాల విద్యా విభాగాల మధ్య సంబంధాలు ఏర్పరచడానికి తగిన ఏర్పాట్లు చేపడతాయి. ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి ఉపాధ్యాయ విద్యా సంస్థలన్నీ కూడా ఆ పరిధిలో ఉన్నటువంటి విశ్వవిద్యాలయం కిందికి వస్తాయి. సో ఎప్పుడైతే ఆ పరిధిలో ఉన్నటువంటి విశ్వవిద్యాలయం కిందికి వస్తాయో ఆ పరిధిలో ఉన్నటువంటి ఉపాధ్యాయ విద్యా సంస్థల యొక్క పర్యవేక్షణ మొత్తం కూడా ఆ యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యా విభాగం చేతుల్లో ఉంటుంది. ఆ విద్యా విభాగం ప్రతి సంవత్సరంకి ఒకసారి కానీ 2 సంవత్సరాలకు ఒకసారి కానీ ఏం చేస్తుంది, ఉపాధ్యాయ విద్యా సంస్థలను సూపర్విజన్ అంటే ఇన్స్పెక్షన్ చేయడం ద్వారా బోధన అభ్యసన ప్రక్రియ ఎట్లా జరుగుతుంది, ఉపాధ్యాయ విద్యా ప్రమాణాలు ఉన్నాయా లేవా, కావలసినటువంటి సదుపాయాలు ఉన్నాయా లేవా అని పర్యవేక్షించి గుర్తింపు లేకపోతే ఒకవేళ ఆ సదుపాయాలు లేకపోతే సదుపాయాలు లేవు అని ఎన్సిటికి సూచించడం ద్వారా విద్యా ప్రమాణాలను పెంచడంలో కీలక పాత్ర పోషిస్తోంది. అయితే ఇక్కడ సమాజానికి అవసరమైన కార్యక్రమాలు, బోధనా పద్ధతులు, పరిశోధనలు చేపట్టడానికి, నిర్వహించడానికి ఉపాధ్యాయునికి తగిన స్వేచ్ఛ ఇవ్వాలని సూచించింది. సమాజం యొక్క అభివృద్ధిలో ఉపాధ్యాయుడు కీలక పాత్ర పోషిస్తాడు.
కాబట్టి సమాజానికి అవసరమైనటువంటి కార్యక్రమాల్ని నిర్వహించడంలో ఉపాధ్యాయుడికి స్వేచ్ఛనివ్వాలి. తరగతి గదిలో ఉపాధ్యాయుడు బోధించడంలో ఏవైతే ఉపాధ్యాయుడు బోధనా పద్ధతులను ఎన్నుకుంటాడో ఆ బోధనా పద్ధతిని ఎన్నుకోవడంలో కూడా స్వేచ్ఛను ఇవ్వాలి. అదేవిధంగా పరిశోధనలు చేపట్టడానికి, నిర్వహించడానికి కూడా ఉపాధ్యాయుడికి స్వేచ్ఛ ఇచ్చినప్పుడే ఉపాధ్యాయుడు తన వృత్తిని అభివృద్ధి చేసేటువంటి అవకాశం అన్నది ఉంది. ప్రతిభ ఆధారంగా ఉపాధ్యాయుల నియామకం జరగాలి. కానీ ప్రతిభ ఆధారంగా ఉపాధ్యాయుల నియామకం జరగడం లేదు. ఎందుకంటే ఈ రోజులలో పుట్టగొడుగుల్లా విద్యా సంస్థలు వెలుస్తున్నాయి. ఆ విద్యా సంస్థలలో పనిచేయడానికి కనీస విద్యా అర్హతలు లేకున్నా కూడా ఉపాధ్యాయులుగా తీసుకోవడం జరుగుతుంది, తక్కువ జీతాలు ఇవ్వడం ద్వారా. సో అది మారాలి. ఖచ్చితంగా ఉపాధ్యాయుల నియామకం చేసేటప్పుడు ఉపాధ్యాయులకు ప్రతిభ ఉందా లేదా అని తెలుసుకొని వాళ్ళ నియామకం అన్నది చేపట్టాలి. అందరికీ దేశమంతటా సమాన జీతాలు, సర్వీసు సౌకర్యాలు అందేలా చూడబడుతుంది. ప్రమోషన్లకు అవకాశాలు కల్పించాలి. జాతీయ స్థాయి ఉపాధ్యాయ సంఘాలు వృత్తి నియమావళిని రూపొందించి అవి అందరూ పాటించేలా చూడాలి. జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ఉపాధ్యాయ సంఘాలు ఏం చేయాలి? వృత్తికి సంబంధించినటువంటి ఒక నియమావళిని తయారు చేసి దేశంలో ఉన్నటువంటి అందరు ఉపాధ్యాయులు వాటిని పాటించేలా చూడాలి. నెక్స్ట్ 1992 ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్ కూడా ఉపాధ్యాయుల వృత్తి అభివృద్ధి కొరకు కొన్ని సూచనలు చేయడం అన్నది జరిగింది. టీచర్ ఎడ్యుకేషన్ సంస్థలు ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీ ఇన్ ఎడ్యుకేషన్లుగా మార్చబడతాయి. ఈ టీచర్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ఏవైతే సంస్థలు ఉన్నాయో వాటిని దేనిగా మార్చాలని సూచింది? IASE. మీకు గుర్తుపెట్టుకోండి, ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీస్ ఇన్ ఎడ్యుకేషన్ అనేటువంటి సంస్థలు ప్రతి యూనివర్సిటీకి ఒకటి చొప్పున యూనివర్సిటీలోనే ఏర్పాటు చేయడం అన్నది జరుగుతుంది. నెక్స్ట్ డైట్, అదేవిధంగా జిల్లా వనరుల యూనిట్లు మరియు ఇతర ఎలిమెంటరీ టీచర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ల ప్రమాణాలు పర్యవేక్షించడానికి రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి ఏవైతే SCRTలు ఉన్నాయో, స్టేట్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్, అంటే జాతీయ స్థాయిలో NCERT ఉంటే రాష్ట్ర స్థాయిలో SCRT ఉంటుంది. ఈ SCRTలకు స్వయం ప్రతిపత్తి కల్పించాలని సూచించడం జరిగింది. అదేవిధంగా టీచర్ సెంటర్లు, స్కూల్ కాంప్లెక్స్లు అమలు చేయబడతాయి. మీకు ఆల్రెడీ తెలుసు, ప్రస్తుతం మనకు ఈ స్కూల్ కాంప్లెక్స్ల ఆధ్వర్యంలోనే ప్రైమరీ స్కూల్స్ అనేవి నడుస్తున్నాయి. ఉపాధ్యాయ విద్యా సంస్థల్లో ప్రమాణాలు కాపాడడానికి రాష్ట్రాల్లో స్టేట్ బోర్డ్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ స్థాపించబడతాయి. అదేవిధంగా ప్రీ స్కూల్ విద్యలో శిక్షణకు ప్రయత్నాలు చేయబడతాయి. ప్రీ స్కూల్ అంటే ఏంటి? మనకు పిల్లలు బడికి వెళ్ళడానికంటే ముందు దాన్ని మనకు కిండర్ గార్డెన్ అంటాం. LKG, UKG, నర్సరీ, దీనన్నిటిని కలిపి మనం ప్రీ స్కూల్ అంటాం. సో ఆ ప్రీ స్కూల్ విద్యలో ప్రస్తుతం మనకు శిక్షణా సంస్థలు ఇప్పటికి కూడా లేవు, ఉన్నా కూడా తక్కువ సంఖ్యలో ఉన్నాయి. సో అప్పుడు ఈ ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్ 1992 ఏం చెప్పిందంటే ఈ ప్రీ స్కూల్ విద్యలో కూడా శిక్షణకు ప్రయత్నాలు చేయబడతాయి అని తెలియజెప్పడం జరిగింది. అదేవిధంగా ఉపాధ్యాయ విద్యా సంస్థలో పనిచేస్తున్నటువంటి టీచర్ ఎడ్యుకేటర్లకు తగిన కార్యక్రమాల్ని NCERT నిర్వహిస్తుంది అని తెలియజెప్పడం జరిగింది. ఉపాధ్యాయులకు ప్రత్యేక పునశ్చరణ తరగతులు నిర్వహించబడతాయి. ప్రత్యేక పునశ్చరణ తరగతులు అంటే స్పెషల్ క్లాసెస్ అంటాం. అంటే కొత్త టెక్నాలజీ కానీ, ఏదన్నా కొత్త సిలబస్ కానీ, కొత్త విధానం వచ్చినప్పుడు వాటిపైన శిక్షణ ఇవ్వడానికి పునశ్చరణ తరగతుల్ని కూడా నిర్వహించబడతాయి అని ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్ 1992 సూచించడం జరిగింది. అదేవిధంగా NCERT ద్వారా ఉపాధ్యాయ విద్య శిక్షణ కార్యక్రమాలు నియంత్రించబడతాయి అని చెప్పడం జరిగింది. మీకు ఆల్రెడీ తెలుసు, NCERT అంటే ఏంటి? నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ ద్వారా ఈ ఉపాధ్యాయ విద్యకు సంబంధించినటువంటి కార్యక్రమాలు దేశవ్యాప్తంగా నియంత్రించబడతాయి. అంటే మనకున్నటువంటి ఈ టీచర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఏవైనా ఉన్నాయో ఇవన్నీ కూడా ఈ NCERT అనేటువంటి స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ ఆధ్వర్యంలోనే నియంత్రించబడతాయి. పర్యవేక్షణ చేస్తుంది, తనిఖీ చేస్తుంది, లోపాలను ఎత్తి చూపుతుంది,
సరి అయినటువంటి సదుపాయాలు లేకపోతే నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ అన్నది ఆ టీచర్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్కి సంబంధించినటువంటి గుర్తింపును కూడా రద్దు చేస్తుంది. సో ఇది మనం ఈరోజు నేర్చుకున్నటువంటి అంశము ఉపాధ్యాయుల వృత్తిపర అభివృద్ధికి వివిధ సంఘాలు ఇచ్చినటువంటి సూచనలు. థ్యాంక్ యూ.